తిరుపతిలో పచ్చని చెట్ల మధ్య ఉన్న మా పెంకుటిల్లు ఇప్పుడిక మెల్లగా జ్ఞాపకాల్లోకి జారుకుంటోంది. ఈ ఊరి పేరు ఉల్లిపట్టిడ. తిరుపతికి దక్షిణాన ఆనుకుని ఉన్న చిన్న గ్రామం. ఊరికి దూరంగా పంట పొలాల మధ్య 40 ఏళ్ల క్రితం కట్టుకున్న మా ఇల్లు ఎండ నుంచి, వాన నుంచి, వరదల నుంచి, ఈదురు గాలుల నుంచి, అనేక ప్రకృతి బీభత్సాల నుంచి ఇంతకాలం మమ్మల్ని కాపాడింది. ఇప్పుడు మా ఇంటి ముందు కనిపిస్తున్న విశాలమైన సిమెంట్ రోడ్డు ఒకప్పుడు వంక. ఆ వంక ముందు మా ఇల్లు ఎత్తుగా కనిపించేది. తెలతెలవారుతుండగా ఆ వంకలోంచి పొలాలకు ఎద్దుల బండ్లు పోయేవి. ఆ శబ్దాలకు నిద్ర మేలుకునేవాళ్ళం. వంక కావల తాటి తోపులు. ఆరుబయట పడుకునే మేము ఆ తాటి చెట్ల వెనక నుంచి ఉదయిస్తున్న సూర్యకిరణాలను చూస్తూ నిద్ర మేల్కొనేవాళ్ళం. 10.5 సెంట్ల ఆవరణలో అనేక చెట్లు పెంచాం. పిచ్చివో మంచివో పచ్చదనం కోసం ఏవో ఒకటి. మా ఆవరణలో నడిచే దారిలో నాపరాళ్లు పరిచాం. మా ఆవరణంతా చెట్లతో నిండిపోయింది. పెరిగిపోయిన చెట్ల మధ్య మా ఇల్లు కనిపించకుండా దాక్కుండిపోయింది. 30 ఏళ్ల క్రితం వేసిన బాదం చెట్టు ఎంత విస్తరించిందో. మా ఇంటి నుంచి రోడ్డుకు పందిరిలాగా ఉన్న బాదం చెట్టు కొమ్మల మధ్య నుంచి ఓ కొబ్బరి చెట్టు ఆకాశంలోకి దూసుకుపోయింది. లైన్లకు అడ్డంగా ఉన్నాయని ఆ చెట్టు కొమ్మలను కరెంటు వాళ్ళు నిర్దాక్ష్యంగా ఎన్నిసార్లు కుట్టారో లెక్కే లేదు. కొమ్మల్ని కుట్టినప్పుడల్లా మనసు విలవిల్లాడిపోయేది. మా బాదం చెట్టుకు ఎంత ఆత్మస్థైర్యం! కొమ్మలను ఎన్నిసార్లు కొట్టినా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ పెరిగింది. కొట్టిన కొద్దీ విస్తరిస్తోంది, ఆకాశంలోకి ఎగబాకుతోంది. ఈ చెట్టు ఎంత నీడనిస్తోందో! ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ దారిలో వచ్చిపోయేవాళ్ళు ఆ చెట్టు కింద ఎంతమంది సేదతీరారో. మా ఇంటి ఎదురుగా కాలువ పనులు చేసే కూలీలు ఒక తల్లి మా గేటు ఎదురుకుండా ఆ చెట్టు కొమ్మకు చీరను ఉయ్యాల వేసి తన నెలల బిడ్డను పడుకోబెట్టింది. నేను ఇంట్లోకి వస్తుంటే గబగబా పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలను తీయబోయింది. వద్దని వారించి పక్క నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆ తల్లి కళ్ళలో కనిపించిన ఆనందం ఇంతా అంతా కాదు. గుంటూరు జిల్లా నుంచి మా పెదనాన్న ఉత్తరీయంలో మూట కట్టుకు వచ్చిన పారిజాతం విత్తనాలు వేస్తే అవి ఒక పెద్ద పెద్ద మానులైపోయాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేలపై పరిచినట్టు ఈ శరత్కాలంలో పారిజాతాలు నేలంతా రాలిపోయి ఉంటాయి. మా పెరటి నిండా పారిజాతాల సువాసనలు వెదజల్లుతుంటాయి. ఇంటి ముందు రాధా మనోహరం పందిరి మా ఇంటిని కప్పేసింది. తెలుపు ఎరుపు రంగులతో పూలు పూసినప్పుడు ఆ రాధా మనోహరం ఎంత మనోహరంగా ఉంటుందో. పెంకులపైకి పాకుతోందని ఎన్నిసార్లు కొమ్మలు కత్తిరించినా మళ్ళీ మళ్ళీ పాకుతూనే ఉంది. వేసవిలో మండిపోయే ఎండల నుంచి మమ్మల్ని ఎంతగా కాపాడుతోందో. లెక్కలేని పారిజాతాల మొలకలు మా ఇంటి నుంచి ఎందరి ఇళ్లకు పయనమై వెళ్ళిపోయాయో, ఎందరి ఇళ్లను అలంకరించి ఎంతగా ఆహ్లాదపరుస్తున్నాయో. ఒకప్పుడు మాకు ఆవులు ఉండేవి. చుట్టూ ఇళ్ళు పెరిగిపోయాక వాటికి పచ్చిమేత దొరక అమ్మేశాం. ఆవుల కోసం కొట్టం వేసిన రాతి కూసాలు ఈ పందిరి గుంజలుగా పనికొస్తున్నాయి. ఆ అరుగులపైన కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. స్నేహితులు వచ్చినా ఇక్కడే కూర్చునేవాళ్ళు. వేసవిలో ఈ అరుగులపైనే దోమతెరలు కట్టుకుని పడుకునేవాళ్ళం. అరుగుల ఎదురుగా స్కూటర్ల పార్కింగ్కు రేకుల షెడ్డు, అరుగులకు ఇరువైపులా కొబ్బరి చెట్లు. అరుగులపైన కూర్చున్నప్పుడు ఎండిన కొబ్బరికాయలు రాలుతాయేమోనన్న భయం. కానీ అవి ఎప్పుడూ మా పైన రాలేదు. అరుగులకు అవతలే పడ్డాయి. ఈ అరుగులపైన కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో లెక్కే లేదు. స్నేహితులు ఎవరొచ్చినా కూడా ఈ అరుగులపైనే కూర్చుంటామనేవాళ్ళు. అరుగులపైన పందిరిలాగా అల్లుకుపోయింది రాధా మనోహరం చెట్టు. ఆ పక్కనే రేకుల షెడ్డు, వాహనాల పార్కింగ్ కోసం పెట్టాం. ఇదే మా వరండా. వరండా అంతా కూడా చెట్లతో కప్పేసింది. పక్కన మరో పారిజాతం చెట్టు. నలభై ఏళ్ల క్రితం పెట్టిన కొబ్బరి చెట్లు కాపు మొదలు పెట్టాక మేము ఎండు కొబ్బరికి కానీ పచ్చి కొబ్బరికి కానీ కొబ్బరికాయలు కొనలేదు. 15 ఏళ్ల క్రితం వరకు నేనే కొబ్బరి చెట్లకి కాయలు కోసేవాడిని. ఇప్పుడు ఆ సాహసం చేయటం లేదు.
మా ఇంటికి ఈశాన్య మూలన 50 అడుగుల బావి. ఒకప్పుడు 30 అడుగుల నుంచి నీళ్లుండేవి. ఒకప్పుడు నీళ్లు చేదుకునేవాళ్ళం. నీళ్లు చేదు పోసి మొక్కలను పెంచాం. ఎన్ని నీళ్లు తోడినా నీళ్లు అయిపోయేవి కావు. తర్వాత మోటారు పెట్టాక కూడా నీళ్లు అయిపోలేదు. కాంగ్రెస్ ప్లీనరీ పుణ్యమాని అవిలాల చెరువు నేలమట్టం చేశాక మా బావి పూర్తిగా ఎండిపోయింది. బావిలో 90 అడుగుల లోతు బోరు వేసినా నీటి జాడలేదు. మా వెనకింటి వాళ్ళు 300 అడుగుల లోతు వరకు బోరు వేసినా నేలలో తేమ కనిపించలేదు. తర్వాత పంచాయతీ పంపు నీళ్లే గతయ్యాయి. పడిమొలిచిన సీతాఫలం ఎంత ఎత్తుకు ఎదిగిందో చూడండి. కొనాల్సిన అవసరం లేకుండా ప్రతి ఏడాది సీతాఫలాలు అందిస్తోంది. ఈ ఏడాది విపరీతంగా కాసింది. ఆ పక్కనే జామ చెట్టు, అది అంతే పడిమొలిచింది. మేము వేయకుండానే పడి మొలవడం అంటే మమ్మల్ని కోరి మరీ వచ్చిన పెరిగిన చెట్లు. మేమంటే ఆ చెట్టుకు ఎంత ఇష్టమో ఆ పడిమొలిచిన చెట్టు అంటే కూడా మాకు అంత ఇష్టం. వరండాలోనే కాదు, ఇంటి నేలంతా బీటల వారి ఎన్ని అతుకులో. వరండాలు ఇంటికి ఇరువైపులా పాతకాలపు దీపపు గూళ్ళు. ఆ గూళ్ళలో దీపావళికి ప్రమిదలు పెట్టేవాళ్ళం. ఇదిగో ఇదే మా హాలు. ఇల్లు ఖాళీ చేయడానికి సామాన్లు సర్దుతున్నాం. ఇదే మాకు లివింగ్ రూమ్, ఇదే మాకు బెడ్రూమ్, ఇదే మాకు డైనింగ్ హాల్, ఇదే మాకు టీవీ రూమ్. ఈ హాల్లోనే అంతా కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళం. బంధువులైనా స్నేహితులైనా ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నా మిత్రులతో కలిసి మా ఇంటికి వచ్చిన శివసాగర్ కూడా ఈ హాల్లోనే మాతో పాటు కింద కూర్చుని భోజనం చేశారు. ఇల్లు కట్టిన కొత్తలో నేను మా తమ్ముడు కలిసి ఒక దూలానికి బాదల్ ఫ్యాన్ బిగించాం. బిగించేటప్పుడే అన్నారు, ఫ్యాన్ కింద పడుకుంటాం, మీద పడకుండా గట్టిగా బిగించండి అని. మధ్యాహ్నం అంతా భోజనం చేసి ఫ్యాన్ కింద హాల్లో నేలపైన ఆదమర్చి నిద్రపోతున్నాం. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. ఫ్యాన్ పడిపోయిందంటూ మా పిన్ని గట్టిగా అరిచింది. అంతా అరుస్తూ వరండాలోకి పరుగులు తీశాం. 6-7 వయసుండే మా బాబాయ్ కొడుకు మాత్రం హాల్లోనే ఉన్నాడు. హాల్లో మూల కూర్చుని నవ్వుతున్నాడు. మంచినీళ్లు తాగుదామని స్టూల్ పైన పెట్టిన నీటి కూజాను వంచేసరికి అది ఢమాన్న పడింది. అంతే, ఫ్యాన్ పడింది అనుకుని అంతా బయటికి పరుగులు తీశాం. కిరణ్ కుమార్ గారు వేసిన మా అమ్మ పెయింటింగ్, ఆ పక్కనే ఫ్యాను, గోడ గడియారం, బీటలు వాడిన గోడలకు వేసిన సిమెంట్ అతుకులు. ఇదిగో ఆ పక్క మా నాన్న ఫోటో. హాలును 2 భాగాలుగా విభజిస్తూ మధ్యలో గోడ. గోడకు వేలాడదీసిన ప్రపంచ చిత్రపటం. హాలును 2 భాగాలుగా విభజిస్తూ మధ్యలో గోడ. ఆ పక్కనే దోమతెర దించిన నా పడక.
ఇదిగో మా వంట ఇల్లు, 40 ఏళ్ళు మాకు తిండి పెట్టిన ఇల్లు, కిచెన్ ప్లాట్ఫామ్, సామాన్ల గూళ్ళు, శాశ్వతంగా వదిలించుకోవాల్సిన అనవసర వస్తువులను శాశ్వతంగా భద్రపరుచుకునే అటకలు. ఆ గట్టుపైన ఆవకాయ వేయడానికి ముక్కలు నరికి పెద్ద కత్తిపీట 50 ఏళ్ల క్రితం వనపర్తిలో మా నాన్న తయారు చేయించాడు. ఆ పక్కనే బాత్రూమ్, బయట టాయిలెట్లు. చాలా ఏళ్ల క్రితం నాటిన బత్తాయి చెట్టు ఎన్ని కాయలు కాసిందో. ఆ పక్కనే జామ చెట్టు, దాని పక్కనే తులసి కోట, వంట ఇంటి పైన కుంగిపోయిన కప్పు. ఇక రిపేర్లకు కూడా సాధ్యం కాకుండా భారీ వర్షం పడినప్పుడు అక్కడక్కడా కారుతుంది. 2 ఏళ్లుగా పెంకులపైన టార్పాల్ లాంటి ప్లాస్టిక్ పట్టాలు కప్పాం. ఇక పైకెక్కి ప్లాస్టిక్ పట్టాలు కూడా కప్పడం సాధ్యం కాక ఇంటిని తీసేస్తున్నాం. ఇంటికి ఎటు చూసినా కొబ్బరి చెట్లు. 15 ఏళ్ల క్రితం వరకు, అంటే నాకు 50 ఏళ్ల వయసు వచ్చే వరకు కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోసేవాడిని. 15 ఏళ్లుగా ఆ సాహసం చేయటం లేదు. 4-5 ఏళ్లుగా కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు దొరకడం లేదు. చెట్లు బాగా పెద్దవైపోయాయి. రాలిన కాయలే మాకు దక్కుతున్నాయి.
ఈ పాత పెంకుటింటికి ఇక వీడ్కోలు. కొత్తగా ఇల్లు కడితే ఈ ప్రాంతం ఏ రూపు సంతరించుకుంటుందో తెలీదు. ఇల్లు కట్టేటప్పుడు చెట్లు కొట్టకూడదని నా నిబంధన. అదెట్లా సాధ్యం అన్నాడు మేస్త్రి. తప్పదనుకుంటేనే ఏ చిన్న చెట్టు అయినా కొట్టండి అన్నాను. బంతి మేస్త్రి చేతిలోకి వెళ్ళిపోయింది. నేలంతా పరుచుకున్న పారిజాతాలపై నుంచి నడుచుకుంటూ ఈ ఇంటికి ఇక సెలవు చెప్పక తప్పడం లేదు. వెనక్కి తిరిగి చూస్తే మా చెల్లెలు గాయత్రి పాత సామాను వదిలించేస్తోంది. ఈ 100 వరహాలు ఉంటుందో పోతుందో. ఈ పారిజాతం ఎంత సువాసనను అందించిందో. బాదం చెట్టుకు కొబ్బరి చెట్లకు డోకా లేదని మేస్త్రి హామీ ఇచ్చాడు. అన్నట్టు మర్చిపోయాను. ఇల్లు తీసేస్తుంటే మా పెంపుడు పిల్లి తెల్లగా ఉంటుంది బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ వస్తుందో లేదో. అప్పటి వరకు బతికి ఉంటుందో లేదో. ఇల్లు కూలగొట్టేశాక అప్పుడప్పుడు వచ్చి చూసిపోతోంది. మా పైన అలిగినట్టుంది. పిలిచినా రావడం లేదు. మా తాతల నాటి రాగి గంగాళం మా చెల్లెలింటికి వెళ్ళటానికి ఆటో ఎక్కింది. ఆ గంగాళం వయసులో నాకంటే ఎంతో పెద్దది. ఈ 41 సంవత్సరాల్లో మా ఇంటి చుట్టూ ఎన్ని మార్పులు వచ్చాయో.